కార్పొరేట్స్, ప్రైవేట్ పరం ఇటువంటి పదాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా యథేచ్ఛగా వినిపెడుతూ ఉంటాయి. అది ప్రైవేట్ పరం, ఇది కార్పొరేట్ వాళ్ళకు, అది ప్రైవేట్ వాళ్ళ చేతిలో, రకరకాలుగా ఇది కార్పొరేట్ కంపెనీలకు, ఇది దారాదత్తం, అది అప్పగింత, ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ పరమైన వాటి గురించి చాలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి కనుమరుగైనవి. ఇప్పుడు మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా విషయాలు ప్రైవేట్ పరం వినిపిస్తూ ఉన్నాయి. చివరికి రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు పెట్టి సంపద సృష్టించబోతున్నాము అని. రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఫస్ట్ కొన్ని ఆసుపత్రుల నుంచి అని చెప్పి కూడా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఇక ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇస్తాము అన్నా సెంట్రల్ నుంచి వీళ్ళు వద్దన్నారు. అన్నీ ప్రతిదీ ప్రైవేట్. తాజాగా ఈరోజు ప్రజాశక్తి పేపర్ ఒక బ్యానర్ హెడ్డింగ్ రాసుకుంటూ వచ్చారు ఫ్రంట్ పేజీ, ప్రైవేట్ చేతికి ఆర్టీసీ బస్ స్టాండ్లు అంట. ఆర్టీసీ బస్ స్టాండ్లు కూడా ప్రైవేట్ చేతికి ఇస్తున్నారట. ఎక్కడైతే బాగా ఆదాయం ఉండే మార్గాలు ఉన్నాయో ఆ ఆదాయం ఉండే మార్గాల్లో ఉన్న ప్రైవేట్ బస్ స్టాండ్లను కార్పొరేట్స్ చేతిలో పెట్టడానికి మొత్తం సిద్ధమైపోయింది. ఇది ఒక గుజరాత్ మోడల్ అట. ఆర్టీసీ అధికారులు ఇప్పటికీ గుజరాత్లోని వడోదర ఎక్కడికో వెళ్ళి అధ్యయనం చేసి వచ్చారట. సో మొదటి విడత కింద కొన్ని బస్ స్టాండ్లు ఇవ్వబోతున్నారట ప్రైవేట్ వాళ్ళ చేతిలో. 4 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు మొత్తం, అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ని కార్పొరేట్స్ వాళ్ళ చేతిలో పెట్టే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయిపోవాలట. ఆ మేరకు కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి సూచనలు ఉన్నాయట. సో మొత్తానికి ఆర్టీసీ బస్ స్టాండ్లు అనేటివి కార్పొరేట్స్ వాళ్ళ చేతులకు వెళ్తున్నాయట. ఇంట్రెస్టింగ్. నేను ఈ కథనం చదువుతూ ఉన్నంతసేపు మరి ఆర్టీసీకి 1000 ఎకరాలు ఉంటుంది కదా, మరి ఆ భూమి కానీ ఏమన్నా ఇస్తారా కొంప తీసి, మరి వాళ్ళ చేతులు లేవు కానీ అంటే అది కూడా రాసుకుంటూ వచ్చారు వీళ్ళు. 1000 ఎకరాల ఆర్టీసీ చేతిలో ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి కూడా ప్రైవేట్ వాళ్ళకే 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు లీజు పేరున ఇవ్వబోతూ ఉన్నారట. 1000 ఎకరాలు ఉంటుంది ఆర్టీసీకి. ఇంక వాడు ఎట్లయినా వాడుకుంటాడు. ఏం వాడుకోలేని చెప్పి బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకుంటాడు. ఆ లోన్లు కట్టకుండా మళ్ళీ ఎగ్గొడతాడు. ఆ ఎగ్గొట్టి బ్యాంకులు వసూలు చేయాలి అంటే మళ్ళీ మన దగ్గర నుంచి ఏదో ఒక ఛార్జ్ రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకు మాఫీ చేస్తారు. మన దగ్గర మాత్రం ముక్కుపిండి ప్రతిదానికి వసూలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ పరం అంట ఆర్టీసీ బస్ స్టాండ్లు కూడా. ఇంకా మరి ఏమనంటే అభివృద్ధి పేరుతో, ఏమనంటే డెవలప్మెంట్ కోసం అని. ప్రతిదీ ప్రైవేట్ చేతుల్లోకి పోతే నేను ఎప్పుడో చెప్పాను, ఇక అన్ని విద్య, వైద్యం, బస్ స్టాండ్లు, రోడ్లు, ఆసుపత్రులు అన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి. ఇక ప్రభుత్వాలు దేనికోసం? ఎక్కడికక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఇప్పుడు కదిరి నియోజకవర్గం ఈ ప్రైవేట్ వాళ్ళ చేతికి, పులివెందుల నియోజకవర్గం వీళ్లకు, పాలకొల్లు నియోజకవర్గం వీళ్లకు, కుప్పం నియోజకవర్గం వాళ్లకు. ఈ విధంగా ఇంకా పొంగ మళ్ళీ చిన్న చిన్న సంస్థానాలు, పైనేమో ప్రభుత్వాలు చక్రవర్తులు, కిందేమో వీళ్ళు సామంతరాజు లెక్కనేమన్నా. ఇంకా లాస్ట్కి ఆ పరిస్థితే వస్తుందేమో. అంత ప్రైవేట్ వాళ్ళకైతే మరి ఇంకా అదే జరుగుతుంది కదా. ఏముంది, అంత ప్రైవేట్ వాళ్ళు పాలించినట్లే ఉంటుంది. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, విద్య అన్నీ అయిపోతే ఇంక ఏముంది అబ్బా ప్రభుత్వం చూడడానికి? ప్రభుత్వం చూడడానికి ఏముంది? ఫైనల్గా కోర్టులు, పోలీసులు ఈ 2 ప్రైవేట్ పరం అయితే ఇంక మొత్తం ఇక మిగిలి ఏముండదు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అంతా కనుక మొన్న పత్రికలో రాసినట్లు హోటళ్ళలో కూర్చొని సెటిల్మెంట్ చేసి దాని ప్రకారమే ఫైల్ కదులుతున్నాయట. ఆ లెక్క నేను అంతే. ఆల్రెడీ ఎవరైతే పైరవి రికార్డు ఉన్నాడో వాడు చెప్పినట్లు నడుస్తున్నట్లు ఫైల్ కూడా. ఇంక ఇదొకటి ఎటు అన్అఫీషియల్గా ఇవన్నీ ఎవడో చెప్పినట్లు నడుస్తూ ఉంటాయి. ఇంకేం మిగిలి ఉన్నాయి? అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే ఇంకా మిగిలింది. కానీ ఈరోజు రేపు అన్ని చక్క పెడుతూ పోతూ ఉంటారు. ఏమనంటే డెవలప్మెంట్ అంట. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? దేనికోసం అడిగేది ఎవరు కానీ